మహేష్ బాబుకి ఈడీ నోటీసులు పంపించారు. అదే విధంగా అల్లు అర్జున్ శ్రీల మీద కూడా ఒక కేసు అయింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు కొన్ని కంపెనీలకి. అక్కడ ఏమవుతుందంటే కొంత మనీ అనేది వాళ్ళ లిక్విడ్ రూపంలో ఇచ్చారు. ఆ లిక్విడ్ రూపంలో ఇచ్చింది బ్రాండ్ ప్రమోటర్స్ కాబట్టి దానికి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. దాని వల్ల ఈయన లిస్ట్ అవుట్ అయ్యాడు మాట. ఈయన పేరు కూడా దాంట్లో లిస్ట్ లో ఉంది, కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేయవలసిన అవసరం ఏం లేదు. మహేష్ బాబుని బ్యాట్ చేసేంత ఇదేం కూడా లేదు అక్కడ. ఆయన గురించి ఈ రోజున ఈడీ నోటీసులు పంపించగానే ఆయన గురించి బ్యాడ్ గా పోర్ట్రేట్ చేద్దామని నానా రకాలుగా మాట్లాడతారు. ఆయన చేసిన మంచి పనుల గురించి ఎవడైనా ఒక్కడన్నా మాట్లాడాడా? ఆయనన్నా ఎవరికైనా చెప్పుకున్నాడా? కుడితే చేసిన సాయం ఎడం చేయికి తెలియకూడదు అన్నట్టుగా 1000 పైన ఆపరేషన్, చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్స్, ఎంతమంది జీవితాలను కాపాడాడు. అలాంటి మంచి పనుల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక చెడు గురించి ఏదన్నా పెద్ద హీరో గురించి ఏదన్నా ఇష్యూ జరిగింది అనేసరికి తొందరగా దాన్ని వైరల్ చేసేయడం, దాన్ని ట్రోల్ చేసేయడం, తన మీద బ్యాడ్ గా రూమర్స్ క్రియేట్ చేసేయడం, ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది ఇండస్ట్రీలో. అది తప్పు. లేదు, అది చాలా తప్పు. ఇదే ఊరికే జస్ట్ అలా వెళ్ళి కనబడి వస్తే అయిపోద్ది. ఈ మ్యాటర్ నే ఏదో ఆయన బ్లాక్ మనీ లాండరింగ్ చేశాడు అది ఇది అన్నట్టుగా చాలా రూమర్స్ క్రియేట్ చేశారు. అప్పుడే ఆయన మంచి పనుల గురించి ఎవడో మాట్లాడు అవసరం లేదు, అర్థమైందా? కానీ ఆ మంచి పనులు చేసుకున్న కుటుంబాలు గుర్తు చేసుకుంటాయి ఆయన్ని, అర్థమైందా? ఇప్పుడు అల్లు అర్జున్ శ్రీల వీళ్ళ మీద కేసుని ఏ విధంగా తీసుకోవచ్చు? అల్లు అర్జున్ శ్రీలీల కేసు అంటే అది పర్సనల్ గా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఈ మధ్య కొంచెం ఈ పుష్ప 2 చేసిన తర్వాత వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని తెలిసింది శ్రీలీల. లేదు, అలాంటిది ఏం జరగదు. కానీ అల్లు అర్జున్ ఇప్పుడు వివాదాలకు దూరంగానే ఉన్నాడు. అయినప్పటికీ వివాదాలు ఆయన ఇంటి గుమ్మం ముందే ఉంటున్నాయన్నమాట. ఆయన బ్యాడ్ లక్. అది ప్రభావితం చేస్తున్నారు. కాలేజీకి వెళ్తుంటే రిజల్ట్ రావట్లేదు. అల్లు అర్జున్ గారిని చూసి చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లల ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక కాలేజీకి ఆయన ప్రమోటర్ గా పనిచేసినప్పుడు ఆ కాలేజీలో ఉన్న పర్సంటేజ్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిది. మంచి రిజల్ట్ వచ్చే కాలేజీకి సపోర్ట్ చేస్తే మంచిది కదా. ఇలాగా అన్వాంటెడ్ కాలేజెస్ కొన్ని ఉంటాయి, అది పేరు ఊరు ఉండదు, వాటిల్లో గ్రోత్ ఉండదు, పిల్లలకి ఎదుగుదల భవిష్యత్తు ఉండదు. అలాంటివి చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు మరి కొంచెం దెబ్బతింటుంది. ఇప్పుడు ఆయన బ్రాండ్ ప్రమోటర్ గా ఓ పెద్ద హీరోగా ఉన్నప్పుడు ఏదైనా ప్రమోట్ చేసి అది వైరల్ అవుద్ది ఖచ్చితంగా. మనం కూడా దాని మీద ఆసక్తి చూపిస్తాం. అల్లు అర్జున్ లాంటి ఏదైనా కాలేజీకి వచ్చి కాలేజీలో జాయిన్ చేయండి సూపర్ కాలేజ్ అన్నాడు అనుకో, అది ఎంత చెత్త కాలేజ్ అయినా జాయిన్ చేసేస్తాం మనం. ఆ అభిమానం ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే రాంగ్ గా పోర్ట్రేట్ చేయకుండా ఉంటే మంచిది. పిల్లల భవిష్యత్తు కాబట్టి కొంచెం ఆలోచించి ఇలాంటి ప్రమోటింగ్ యాడ్స్ చేస్తే బాగుంటది అన్న. మహేష్ బాబు అంటే అల్లు అర్జున్ స్టేషన్ల చుట్టూ తిరిగిండు కదా గతంలో, సో అట్లానే మహేష్ బాబు కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు మహేష్ బాబు తిరిగే అంత ఛాన్స్ ఏమి ఉండదు బ్రో. ఎందుకుంటది? అది చేసింది వాళ్ళ కంపెనీ వాళ్ళు, బ్రాండ్ ప్రమోటర్స్ చేసిన మిస్టేక్. ఆయన వెళ్ళి ఒకసారి అటెండ్ అయ్యి వస్తే సరిపోద్ది, కానీ దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తున్నారు కానీ ఏం ఉండదు. అంటే ఈడీ ఎవరైనా టార్గెట్ చేస్తే అంత ఈజీగా వదలదు కదా. వదలరంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈడీ అంటే స్టేట్ గవర్నమెంట్ తో సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు ఎవరి మాట వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఇంట్రాగేషన్ మొదలెట్టేస్తారు. కాబట్టి ఆ విషయంలో తెలిసేది ఏంటి అంటే ఒక ఇలాగ డబ్బులు అనేది కొంత లిక్విడ్, కొంత ట్రాన్సాక్షన్ జరిగింది అని అన్ని పరిశీలిస్తారు. పరిశీలించి ఎవరిది మిస్టేక్ ఉందో దాన్ని బట్టే చర్యలు తీసుకుంటారు. కానీ కోర్టుల చుట్టూరు ఏం తిప్పారు, అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూరు ఏం తిప్పారు, అర్థమైందా? ఇలాంటి ఎంత చక్కగా అడుగుతున్నారు మీరు. అలాగే ఆయన చేసిన మంచి పనుల గురించి కూడా మీరు శ్రద్ధ పెడితే బాగుంటది. ఇప్పుడు 1000 ఆపరేషన్ చేయించాడు, అది ఎవరికి తెలియకుండా ఆయన ఎంతమందికి సాయం చేశాడు ఆ కుటుంబాలకు తప్పితే ఆయన కూడా ఎక్కడ చెప్పుకోలేదు. మీరు ఇలాగా ఒక చిన్న ఈడీ ఇష్యూని మీరు పెద్ద చేయడం అనేది అది కొంచెం పెద్ద హీరో కదా, కొంచెం ఆయన అందులోకి మానవతా దృక్పథం ఉన్న వ్యక్తి, మంచి పనులు చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తిని అలా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇప్పుడు మహేష్ బాబుతో రాజమౌళి సినిమా నడుస్తుంది కదా, ఆ సినిమా కూడా ఏమైనా ఆగే ఛాన్స్ ఉందా? లేదు, ఆల్రెడీ దాని పని దానిలోనే ఉంది. SSMB అది షూటింగ్ లోనే ఉంది. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా. స్టేషన్ చుట్టూ తిరిగి అంత సీన్ ఏం ఉండదు బ్రో. అది ఆల్రెడీ బ్రాండ్ ప్రమోషన్ చేసిన మిస్టేక్. ఆ మిస్టేక్ ని సార్ట్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు మాట్లాడుకుని.
సో ఈ రోజు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు కానీ అదే విధంగా శ్రీలీల అల్లు అర్జున్ మీద కూడా ఇంకా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు వేశారు. సో అసలు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ మీద ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఈ విధంగా చూడొచ్చు. కరెక్ట్, వాళ్ళు ప్రమోషన్స్ చేయడం కానీ ఇట్లా క్యాష్ లిక్విడ్ పరంగా తీసుకోవడం కానీ ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని చేస్తే మంచిగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు పేరుతో వాళ్ళు వెనక డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాళ్ళు ఒక 100 కోట్ల వరకు స్కామ్ చేయడం. ఇప్పుడు ఇదంతా చెడ్డ పేరు ఫస్ట్ బయటకు వచ్చేది మహేష్ బాబు పేరు, ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ కాబట్టి. అలా మహేష్ బాబు అంటే ఇకపై వచ్చే సెలబ్రిటీస్ అయినా సరే ముందు వెనక ఏందని ఆలోచించుకొని దీని వెనక లోతుపాతలు తెలుసుకొని వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ సినిమాల్లో 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఈ 2-3 కోట్ల కోసం ఈ విధంగా ప్రజల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని కూడా కొంతమంది అంటారు. అంటే తెలిసి అయితే చేయకుని ఉంటాడు మహేష్ బాబు వరకైతే, పక్కా అయితే తెలిసి అయితే చేయకుని ఉంటారు. కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది ప్రతి ఒక్క మన సినిమా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా కానీ ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. ఫస్ట్ థింగ్ ఏంటంటే తెలుసుకొని చేస్తే వాళ్ళకంటూ స్టార్డమ్ ఉంటుంది. ఈ 2-3 కోట్లకు కూడా వాళ్ళు కకృతి పడతారని కాకుండా అట్లీస్ట్ కొంచెం వాళ్ళకి డెవలపర్స్ వాళ్ళకైనా కానీ దీని వెనక ఉండే వాళ్ళకి కొంచెం హైగా పాపులారిటీ పెరుగుతుంది కదా అనేసి. ఆల్రెడీ ఆయన బెయిల్ మీదే బయట ఉన్నాడు. అవును, ఇప్పుడు సంజయ్ దత్ ఇష్యూ, అవును. మరి ఇప్పుడు ఇంకో కేసు జరిగింది, మరి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? చూడాలన్నా, అది ఈ రోజే కదా బయటపడింది, అది చూడాలి. అదే ఇంకా తెలుసుకొని చేస్తేనే ఏదైనా మంచిగా ఉంటది అన్న. తెలియకుండా చేస్తే అది జనాల పైన ప్రభావం పడడం కానీ గలీజ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు స్టార్డమ్ పోయేది అయితే కన్ఫర్మ్ ఉంటది, తెలుసుకొని చేస్తే బాగుంటది.